తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో కూడా వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడాయన శంకర్తో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. కాబట్టి దీని తరువాత బుచ్చిబాబు డైరెక్షన్లో ఒక స్పోర్ట్స్ డ్రామాను చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో మరొక హీరోయిన్ కి కూడా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆ పాత్ర కోసం శ్రీలీలను తీసుకోవాలనే ఉద్దేశంలో బుచ్చిబాబు సనా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే శ్రీలీలకి కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తోంది. ఆమె కూడా ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన గుంటూరు కారం సినిమాలో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటించింది. అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో ఫెయిల్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఆమె కెరియర్ పరంగా చాలా హెల్ప్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదనే ఉద్దేశంతో ఈ సినిమాలో క్యారెక్టర్కి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు రామ్ చరణ్, ఇటు బుచ్చిబాబు సనా ఇద్దరూ పాన్ ఇండియాలో మరోసారి తమ సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.